కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని అంకుటిత దీక్ష తోడైతే ఆర్థిక ఇబ్బందులు సైతం అలవోకగా అధిగమించవచ్చని నిరూపించాడు విజయనగరం జిల్లాకు చెందిన ఓ విద్యార్థి. తన వినూత్న ఆవిష్కరణతో సాక్షాత్తు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టిని సైతం ఆకర్షించగలిగాడు. అసలు ఆ విజయనగరం కుర్రోడు సాధించిన ఘనత ఏంటి? ₹1,00,000 ప్రోత్సాహకం అందించి మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ విద్యార్థి ఆలోచనను అభినందించారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. విజయనగరం జిల్లా తెర్లాం మండలం జాడవారి కొత్తవలస గ్రామంలోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ విద్యార్థి ఆలోచన ఆయన కుటుంబానికి ఆర్థిక భారాన్ని దూరం చేయడమే కాదు, ఏకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దృష్టిని సైతం ఆకర్షించింది. వినూత్న ఆవిష్కరణతో నెట్టింట వైరల్గా మారిన సిద్ధును స్వయంగా కలుసుకున్న పవన్ కళ్యాణ్ సిద్ధు ఆలోచనలు విని షాక్ అయ్యారు. తన వంతుగా ₹1,00,000 ఆర్థిక తోడ్పాటు అందించి మరిన్ని ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ స్థాయి ప్రశంస వెనుక సిద్ధు పడ్డ కష్టాన్ని ఓసారి చూద్దాం. సిద్ధు చిన్నప్పటి నుంచి చదువులో ప్రతిభ కనబరుస్తూ తన ఆలోచనలతో అందరినీ అబ్బురపరుస్తూ ఉండేవాడు. తెర్లాం మండలం పెరుమాలి జిల్లా పరిషత్ పాఠశాలలో సిద్ధు 10వ తరగతి వరకు చదువుకున్నాడు. అప్పటి వరకు స్థానికంగా జరిగే ప్రతి సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొంటూ వినూత్న ఆకర్షణలతో అందరినీ ఆశ్చర్యపరిచేవాడు. అతని ప్రతిభను స్థానిక ఉపాధ్యాయులు యశోద, అనురాధలు ప్రోత్సహిస్తూ ఉండేవారు. 10వ తరగతి అనంతరం ఇంటర్మీడియట్ విద్య కోసం విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని జీఎంఆర్ కళాశాలలో సిద్ధు చేరాడు. నిత్యం ₹60 బస్ ఛార్జీతో తన మధ్యతరగతి కుటుంబంపై పడుతున్న ఆర్థిక భారాన్ని సిద్ధు గుర్తించాడు. నమస్తే సార్, నా పేరు రాజాబ్ సిద్ధు. మాది విజయనగరం జిల్లాలోని తెర్లాం మండలంకు చెందిన జాడవారి కొత్తవలస అనే గ్రామం. నేను రాజాంలో ఉన్నటువంటి జీసీఎస్ఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంపీసీ గ్రూప్లో చదువుతున్నాను. అయితే మా ఊరు నుంచి మా కళాశాల దాదాపు 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇలా ప్రతిరోజు ఈ 17 కిలోమీటర్లు అస్తవస్తలు పడుతూ ప్రయాణించవలసి వచ్చేది. ఈ 17 కిలోమీటర్లో కూడా నేను దాదాపు 3 కిలోమీటర్లు నడిచి మిగిలినంత ఆటో ఆర్ బస్కు పట్టుకొని రావాల్సి వచ్చేది. అండ్ 3 కిలోమీటర్లు నడిచినా కూడా నాకు ప్రతిరోజు ₹60 ఛార్జీకి అయితే ఖర్చు అయ్యేది. సో నాకున్న ఈ ఇబ్బందిని అధిగమించడానికి నేను వేసవి సెలవుల్లో ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే తయారు చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే దీన్ని ఒకసారి ఛార్జింగ్ చేస్తే మనకు దాదాపు 80 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. అలాగే దీన్ని ఒకసారి ఛార్జ్ చేయడానికి మనకి కేవలం 3 గంటల 15 నిమిషాల సమయం అయితే పడుతుంది. అలాగే మనకి 80 కిలోమీటర్లకు గాను కేవలం ₹6 మాత్రమే ఖర్చు అవుతుంది. సో ఒకప్పుడు నాకు ₹60 ఉండే ఛార్జ్ ఇప్పుడు కేవలం ₹6కే పడిపోయింది. అంటే దాదాపు 10 టైమ్స్ తగ్గిపోయింది. అలాగే నాకు కాలేజ్కి టైంకి రావడానికి ఫ్రీడమ్ అయితే దొరుకుతుంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేసిన విషయం మన పవన్ కళ్యాణ్ సార్ వరకు వెళ్ళింది. సో ఈ సోషల్ మీడియాలో అలాగే ప్రెస్ వారి వల్ల ఇది వైరల్గా మారి మన పవన్ కళ్యాణ్ సార్ వరకు వెళ్ళడం అయితే జరిగింది. సో పవన్ కళ్యాణ్ సార్ తన కార్యాలయానికి పిలిపించుకొని ఈ సైకిల్ గురించి క్షుణ్ణంగా మాట్లాడడం అయితే జరిగింది. ఈ సైకిల్ గురించి క్షుణ్ణంగా మాట్లాడడమే కాకుండా ప్రతి పార్ట్ని తెలుసుకొని తన స్వహస్తాలతో ఈ సైకిల్ కూడా రైడ్ చేయడం అయితే జరిగింది. ఫ్యూచర్ కోసం దాదాపు ₹1,00,000 ఆర్థిక సహాయం కూడా చేశారు. అండ్ నేను పవన్ కళ్యాణ్ సార్ని కలుసుకున్నందుకు చాలా గర్వపడుతున్నాను. దీంతో తన ఆలోచన శక్తికి పదును పెట్టాడు. గతంలో సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు మాత్రమే ఉపయోగపడే తన తెలివితేటలు తన ఆర్థిక ఇబ్బందులు ఎందుకు తీర్చలేవు అని తనను తాను ప్రశ్నించుకొని మెదడుకు పదును పెట్టాడు. రాజస్థాన్, ఢిల్లీ ప్రాంతాల నుంచి విడి భాగాలను తెచ్చుకొని వాటిని తన సైకిల్కు అమర్చి సొంతంగా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ను తయారు చేసుకున్నాడు. సుమారు 3 గంటల సేపు ఛార్జ్ ఇస్తే 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించే విధంగా ఆ 3 గంటల ఛార్జ్కు సైతం కేవలం ₹6 అయ్యే విధంగా ఈ డిజైన్ను పూర్తి చేశాడు. ఇంకేముంది,
ఒకప్పుడు రాను పోను 60 రూపాయలు అయ్యే తన బస్ ఛార్జీలు ఈ ఎలక్ట్రిక్ బైక్ కారణంగా 3 రూపాయలకు పడిపోయాయి. కేవలం 35,000 రూపాయల వ్యయంతోనే ఈ 80 కిలోమీటర్ల డిస్టెన్స్ నడిచే వెహికల్ను రూపొందించినట్టు సిద్ధు చెబుతున్నాడు. తన ఆలోచన పవన్ కళ్యాణ్ వరకు చేరడం ఆనందంగా ఉందని, ఈ ప్రోత్సాహం మరవలేనిది అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. కృషి ఉంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించిన సిద్ధు ఎలక్ట్రిక్ వెహికల్ వీడియో నెట్టింట వైరల్ కావడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టిని ఆకర్షించింది. మంగళగిరిలోని తన కార్యాలయానికి సిద్ధును పిలిపించుకుని అతను పడ్డ కష్టం, లభించిన ప్రతిఫలం, ఇంకా అతని మనసులో ఉన్న ఆలోచనలను విన్న డిప్యూటీ సీఎం సిద్ధు ఆలోచనలను అభినందించారు. తన వంతుగా ₹1,00,000 ఆర్థిక సాయాన్ని అందించి మరింత వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా సైకిల్పై సిద్ధును కూర్చోబెట్టి స్వయంగా నడిపారు. ఇక మరోవైపు సిద్ధు సాధించిన ఘనత పట్ల స్థానికులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా క్లాస్మేట్ సిద్ధు ఈవీ సైకిల్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రీవియస్ స్కూల్లో ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీ నాలెడ్జ్ తో చాలా తక్కువ కాస్ట్ తో తను ఉండే ఊరి నుంచి మా కాలేజ్ వరకు రావడానికి ఈ సైకిల్ తయారు చేసుకున్నాడు. తను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వల్లే ఈ సొల్యూషన్ వచ్చింది. అంటే నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎవ్రీ ఇన్వెన్షన్ అనే మాటని సిద్ధు నిజం చేశాడు. ఇంకా ఈ సైకిల్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వల్ల మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా తన క్యాబినెట్ ఆఫీస్కి పిలిచి ఈ సైకిల్ చూసి అభినందించారు. ఇంకా తను చేసిన పనికి ₹1,00,000 బహుమతిగా కూడా ఇచ్చాడు. సిద్ధు ఫ్యూచర్లో చేసే ఇన్వెన్షన్కి ఆ ₹1,00,000 ఇంకా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మా దగ్గర ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్నటువంటి రాజాప్ సిద్ధు అనేటువంటి విద్యార్థి ఒక ఎలక్ట్రికల్ సైకిల్ ని తయారు చేయడం జరిగింది. ఈ సైకిల్ తయారు చేయడానికి ఆయనకి ప్రేరణ ఏంటంటే తెర్లా మండలానికి చెందినటువంటి కొత్తవలస అనేటువంటి గ్రామం నుండి సుమారు 17 కిలోమీటర్ల దూరం నుండి రోజు కాలేజీకి రావడం జరిగేది. కొంత కాలినడకన మరియు ఆటో లేదా బస్సు ఉపయోగించుకొని కాలేజీకి రావడం వల్ల కొన్ని రోజులు కళాశాలకు లేట్ అవడం, ఒత్తిడికి గురవడం జరిగేది. దీన్ని అధిగమించడం కోసం ఆయన ఈ ఎలక్ట్రికల్ సైకిల్ని కొనుక్కోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఇంతకుముందు ఆయన చదివినటువంటి స్కూల్లో ఆయన టీచర్స్ ఆయనకు బాగా ట్రైన్ చేశారు. 7, 8, 9, 10వ తరగతుల్లో ఆయన చాలా సైన్స్ ఫెయిర్లో పాల్గొన్నాడు. అక్కడ సంపాదించినటువంటి నాలెడ్జ్తో కేవలం ₹35,000 ఖర్చుతో ఈ సైకిల్ని ఆయన తయారు చేయడం అనేటువంటిది జరిగింది. సో ఈ సైకిల్ని తయారు చేసిన తర్వాత సామాజిక మాధ్యమాలైనటువంటి ఈ ట్విట్టర్లోను, యూట్యూబ్లోను, అలాగే అనేక టీవీ ఛానల్స్ వాళ్ళు వచ్చి సైకిల్ని బాగా ప్రచారం చేయడం జరిగింది. ఇది మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళటం జరిగింది. ఆయన ట్విట్టర్లో ఈ సైకిల్ గురించి తెలుసుకొని తన సహచరుల ద్వారా, తన దగ్గర ఉండేటువంటి సిబ్బంది ద్వారా మా కళాశాలకు ఫోన్ చేసి మా కళాశాల నుండి ఈ విద్యార్థిని మంగళగిరి పార్టీ ఆఫీస్కి తీసుకురావాల్సిందిగా వాళ్ళు ఫోన్ చేసి అడగటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి వెళ్ళాం. సైకిల్ని చూశారు. చాలా మంచి విషయాన్ని కొనుక్కున్నాడని అభినందించారు. సో ఈ అబ్బాయి చాలామంది విద్యార్థులకు ఒక మంచి ప్రేరణగా అవుతాడని నాతో ఆయన అనటం జరిగింది. చాలామంది విద్యార్థులకు ప్రేరణగా ఉంటారు కాబట్టి ఇటువంటి విద్యార్థి మా కళాశాలలో చదవడం మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం.